ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫెండ్లో పార్ట్ 16. ఇద్దరు బిహేవియర్ స్వప్నకి ఎలా ఉన్నా సంజీవ్కి మాత్రం నేనేమైనా సీన్ మిస్ అయ్యానా అనుకున్నాడు అనుమానంగా. సంజీవ్ గారు వెళ్దామా అంటూ కాబోయే సతితో ముచ్చట్లు చెప్తూ ఇంటికి రీచ్ అయ్యారు ఇరువురు. నేరుగా తన రూమ్కి వెళ్ళిన విరాట్ షవర్ కింద నిలబడి డీప్ బ్రీత్ తీసుకున్నాడు ఒక్కసారిగా. హౌ కెన్ ఐ ఇమాజిన్ దట్? కమాన్ విరాట్, డోంట్ డూ దిస్ అని షవర్ కంప్లీట్ చేసి వచ్చేసరికి అన్నౌన్ నుండి కాల్ వస్తుంటే అనుమానంగా లిఫ్ట్ చేశాడు. హలో విరాట్, హూ ఆర్ యూ? నువ్వు ఎనిమిలా ఫీల్ అయ్యే డియరెస్ట్ పర్సన్ అన్నాడు కేశవ్. ఎక్కడ లేని విసుగు విరాట్ ఫేస్లో ప్రత్యక్షమవడంతో కాల్ కట్ చేయాలనుకున్నావు. హోల్డ్ ఆన్ విరాట్, నువ్వు కాల్ కట్ చేస్తే తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదన్నాడు కేశవ్ కూల్గా. నువ్వు ఎన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసినా అనుకున్నది జరగదు మిస్టర్ కేశవ్ అన్నాడు పదాలను స్ట్రెచ్ చేస్తూ. ఆహా, అది కూడా చూద్దాం. బట్ బలహీనత లేని మనిషి ఉండడు కదా. జస్ట్ యు ఆర్ ఏ హ్యూమన్ విరాట్. ఆ విషయం ఎలా మర్చిపోతున్నావు అన్నాడు నవ్వుతూ. షట్ యువర్ బ్లడీ మౌత్ విరాట్, డోంట్ షౌట్ మిస్టర్ కేశవ్. నువ్వు అనుకున్నంత వీక్ పర్సన్ కాదు ఈ విరాట్. ఫ్యామిలీ బలహీనత అవ్వచ్చు, బట్ తేడా వస్తే ఎంత దూరం అయినా వెళ్ళగలిగే కెపాసిటీ కూడా ఉంది. నెక్స్ట్ టైం కాల్ చేస్తే నువ్వు అనుకున్నంత సైలెంట్గా ఉండను అన్నాడు విరాట్. పళ్ళు నూరుతున్న కేశవ్ కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు. అందరికీ డిస్టెన్స్లో ఉండే విరాట్ తన బైక్పై కూర్చోబెట్టుకోవడానికి వరేణ్యకి పర్మిషన్ ఇవ్వడం, దట్ టు స్టూడెంట్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఎలాగైనా తనపై నిఘా పెట్టాలి అనుకున్నాడు కేశవ్. బ్యాగ్ పట్టుకొస్తున్న కూతురుని చూస్తూ డబ్బులు ఎవరు ఇచ్చారు వరు అన్నారు సునంద. శాండీ ఎంగేజ్మెంట్ మా లెహంగా ప్రజెంట్ చేసింది నాకు. ఎవరెవరు వెళ్ళారు షాపింగ్కి? నీతో అబ్బాయిలు కూడా వచ్చారా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. నేను స్వప్న క్యాబ్లో, స్వప్న ఫియాన్సీ వాళ్ళ అన్నయ్య బైక్పై వచ్చారు. ఓకే, బయటకు వెళ్తే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. తెలిసిన వాళ్ళే అని చనువు ఇవ్వకూడదు. ఆ 3 ముళ్ళు వేసేంత వరకు జాగ్రత్తగా ఉండు. తరువాత నీ మొగుడిష్టం అన్నారు. విసుగ్గా చూసే ఓపిక కూడా లేదా ఆమెకి. రోజు రోజుకి తల్లిపై ఉన్న ఫీల్ కొంచెం కొంచెంగా మాయమైపోతుంటే నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళింది. కొన్నిసార్లు జీవితం నాశనం అవ్వడానికి శత్రువులు ఉండక్కర్లేదు. అతిగా ఆలోచించడం వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ కాలంలో. ఆ బాపతకు చెందినవారే సునంద గారు. ఇంతలో పెళ్ళిళ్ళ పేరై రావడంతో రండి అంటూ స్వాగతం పలికారు. అమ్మాయికి బేషుకైన సంబంధం తీసుకొచ్చాను. చూడగానే కళ్ళు చెదిరిపోతాయి. చూపించమంటారా అన్నాడు. హా, మంచివాడే కావాలి. త్వరగా అలాంటి సంబంధం ఉంటే చూపించండి అన్నారు సునంద. ఫోటో చూసిన ఆవిడ షాక్ అవుతూ, ఇతను నాకు తెలుసండి, అబ్బాయి చాలా మంచివాడని చెప్పారు సంతోషపడిపోతూ. అవునా, మీకెలా పరిచయం సునంద్ గారు? ఉదయం గుడికి వెళ్ళాను పేరయ్య గారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఎర్ర చీర కట్టుకోవడం వల్ల రోడ్డుపై ఉన్న ఎద్దు ఆ రంగును చూసి విర్రెత్తిపోయి నాపై దాడి చేయాలనుకుంది. అప్పుడే ఎక్కడి నుండి వచ్చాడో తెలీదు. ఒక అబ్బాయి వచ్చి నన్ను కారులోకి తోసేసి సేవ్ చేశాడు. అతన్ని మీరు చూపించారని చెప్పారు ఆనందంగా. పోనీలే, జగన్మాతే తీసుకొచ్చింది ఈ సంబంధం. మీకు ఎలానో నచ్చింది కాబట్టి మాటలు కలిపేస్తాను. వాళ్ళకు కూడా అబ్బాయి ఒక అమ్మాయి మాత్రమే. ఆడపిల్ల ఎప్పటికైనా వెళ్ళిపోతుంది. ఇక ఆధిపత్యం మీ అమ్మాయిదే. ఆలోచించుకుని ఎప్పుడు రమ్మంటారో చెప్పండి సునంద గారు అన్నారు. కానీ మా అమ్మాయి ఇంకా చదువుకుంటోందండి. ఇంకొక సంవత్సరం వరకు పెళ్లి ప్రస్తావన తీస్తే మా ఆయనగారు తిడతారని చెప్పింది ఆవిడ. మంచి సంబంధం అన్నిసార్లు మన తలుపు తట్టి రాదండి. ఎన్ని ఘోరాలు చూడట్లేదు చెప్పండి. నేను చెప్పాను. ఇక అంతా మీ ఇష్టం. నాకు ఒక 4 రోజుల్లో చెప్పండి. లేకపోతే మరొక సంబంధం వెతుక్కోమని చెప్తాను వాళ్ళకని అన్నారు. నేను ఆయనతో మాట్లాడి చెప్తానని డబ్బులు ఇవ్వడంతో ఉంటానమ్మా అని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు పెళ్ళిళ్ళ పేరయ్య. మంచి సంబంధం పదే పదే రాదు, వచ్చినప్పుడే చేసేయాలి.
వరు ఏదో ఒకలో ఒప్పుకుంటుంది. బట్ శేఖర్ని ఎలాగైనా ఒప్పించాలని తలపట్టుకున్నారు. మిడ్నైట్ అయ్యేసరికి ఎప్పట్లానే వరేణ్య డోర్స్ తెరుచుకోవడంతో లోపలికి వెళ్ళి చూసేసరికి ఖాళీ బెడ్ వెక్కిరించింది అతన్ని. ఈ టైంలో ఎక్కడికి పోయిందని సౌండ్ చేయకుండా మొత్తం వెతికి పైన ఉందా అనుకుంటూ స్టెప్స్ ఎక్కి వెళ్ళాడు. ఆమె రూపాన్ని చూసి అతని మనసు కుదుట పడటంతో హాయ్ పాపా, నేను వచ్చేసా అన్నాడు లో వాయిస్తో. ఏంటో నువ్వు మెలకుగా ఉన్నప్పుడు రావడానికి ధైర్యం ఉండదు, ఇలా దొంగలా రావడానికి మనసు ఒప్పట్లేదు. వాట్ విల్ ఐ డూ? నైట్ నిద్రపోవాలంటే చాలా అనీజీగా ఉంటుందిరా. త్వరగా నిన్ను నా దాన్ని చేసుకోవాలి. ప్రతిరోజు ఒకరిలో ఒకరం కలిసిపోతూ మరపు రాని మధురానుభూతుల్ని పంచుకోవాలి. అప్పటి వరకు నాకు ఈ బ్రహ్మచర్యం బాధ తప్పదని సున్నితంగా ఆమె చేతిని కిస్ చేయబోతుంటే చిన్నగా కదిలింది వరేణ్య. ఆమెని వదిలేసి అతను వెనక్కి జరగడంతో ఉలిక్కపడి లేచింది ఒక్కసారిగా. కట్టెన్ చాటున్న దాగున్న అతను వరేణ్యను చూస్తుంటే చుట్టూ చూసిన ఆమె వాటర్ తాగాక ఫేస్ రబ్ చేసుకుంటూ భయంతో దుప్పటి ముసిగేసింది. ఇంకా అక్కడే ఉంటే అనుమానం వస్తుందని భయపడుతూ నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నాడు అజ్ఞాత. ఆ మర్నాడు ఉదయాన్నే హాలిడే పెట్టిన విరాట్ చెల్లి నిశ్చితార్థం పనులలో నిమగ్నమయ్యాడు. వాణిగారు వరేణ్యని పిలవమని చెప్పినా ఫోర్స్ చేయలేదు స్వప్న. ఆ మర్నాడు ఉదయాన్నే స్వప్నను కాలేజీకి వెళ్ళొద్దని చెప్పడంతో ఒక్కడే వెళ్ళాడు విరాట్. ఇటు శేఖర్ గారికి హెల్త్ నయం అవ్వడంతో కాలేజ్కి స్టార్ట్ అయింది వరేణ్య ఉసూరుమంటూ. రావడం అయితే వచ్చింది, కానీ విరాట్ ఎలా పనిష్మెంట్ ఇస్తాడోనని భయపడుతూనే ఉంది వరేణ్య. కానీ ఆమె భయాన్ని పటాపంచలు చేస్తూ వరేణ్య వైపు కూడా చూడకుండా తన క్లాస్ స్టార్ట్ చేశాడు విరాట్. వామ్మో, ఇదేమింత అసలు? ఈ కాట్రాజ్ పనిష్మెంట్ ఇవ్వకుండా బుద్ధిగా లెసన్ చెప్తున్నాడేంటి? ఉదయాన్నే పోయిన బుద్ధిని తిరిగి రప్పించి దోమ ఏమైనా కుట్టిందంటావా? కన్ఫామ్గా అదే జరిగింది, లేకపోతే నన్నెంత ప్రశాంతంగా ఉంచడం ఏంటని ఏదో జరిగిందని తన బుర్రకి పదును పెట్టింది. క్లాస్ కంప్లీట్ అవడంతో మరింత షాక్ అవుతూ అమ్మ నాయనో, ఈరోజు భూకంపం రావడం కన్ఫర్మ్ అనుకుంటూ పరుగున విరాట్ దగ్గరికి వెళ్ళింది. వాట్? అడ్డంగా నిలబడి ఆయాసపడుతున్న వరేణ్యని చూస్తూ వియర్డ్గా అడిగాడు. మీరు నాకు ఈరోజు పనిష్మెంట్ ఇవ్వలేదు, ప్రకృతి వైపరీత్యం పనులు కదా, భయమేసిందని చెప్పింది. యు ఆర్ ఏ ఈడియట్ అని ఇండెక్స్ ఫింగర్తో ఫ్లిప్ చేసి తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు. అబ్బా అని నుదురు రుద్దుకుంటూ వరు, ఈ కాట్రాజ్ మంచిగా మారిపోయాడు యాహూ అని ఎగురుతూ సమీర్కి డాష్ ఇచ్చింది. ఏంటి పాప్స్, హుషారుగా ఉన్నావు? ఆ కాట్ విరాట్ సార్ పనిష్మెంట్ ఇవ్వలేదురా. నన్ను చూస్తే త్రాచులా ఎగిరి ఆయన సైడ్ నుండి వెళ్ళిపోయాడు. ఏమిటో ఈ మార్పు అనింది. ఉఫ్, నీ ఆత్రం చూస్తుంటే అడిగి మరీ పనిష్మెంట్ ఇప్పించుకునేలా ఉన్నావు. సర్లే, ఆయన గొడవ వదిలి ఈవినింగ్ పబ్కి పోదాం, వస్తావా అన్నాడు సమీర్. నో సమీర్, అమ్మ పర్మిషన్ ఇవ్వదు. అబ్బాయిలతో మాట్లాడితే ఎండు చేపలా ఎండగట్టేస్తుందని భయంగా చెప్పింది. కమాన్ వరు, ఈ కాలంలో ఈ బిహేవియర్ ఏంటి? కట్టుబాట్లు ఎంత ముఖ్యమో ఎంజాయ్మెంట్, ఫ్రీడమ్ కూడా అంతే ముఖ్యం. పబ్కి వెళ్తే తాగాల్సిన అవసరం లేదు, చిల్లింగ్ మూడ్ అని నేత్రానందం అంతే అన్నాడు ఐవింక్ చేస్తూ. నా వల్ల కాదమ్మా, నేను లైబ్రరీకి పోవాలని చెప్పింది. చదువుల బిడ్డ, నీ నెంబర్ ఇవ్వరు అన్నాడు సమీర్. ఇవ్వనురా, కావాలంటే సమీరాని పెట్టుకో, డీపీ కూడా తీసేస్తాను. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ రా, తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడకూడదని చెప్పాడు సమీర్. అతను చెప్పింది నిజమే అనిపించడంతో నెంబర్ తీసుకుని సమీరా అని ఫీడ్ చేసుకుంది వరేణ్య. వెరీ గుడ్, పబ్కి వస్తావా మరి? ఇది మాత్రం నోనే, నాకు పబ్స్ అంటే భయం. నార్మల్ డ్రింక్స్లో ఎవడో ఏదో కలిపి అది మనం తాగేశాక జంబలక్కడి జారుమిఠాయి అయిపోతే ఆ ఊహ దారుణం సమీర్ అంది. సినిమా ఎఫెక్ట్ బాగా ఉంది పాప్స్ నీపై. ఇంతకీ రేపు ఎంగేజ్మెంట్కి వస్తున్నావా? లేదు వరు, ఇంపార్టెంట్ వర్క్ ఉంది నాకు. శాండీకి విషెస్ చెప్తాలే, బాయ్ అంటూ మాయమైపోయాడు. వీడు చెప్పింది నిజమే, నేను మరీ ఎక్కువగా మా అమ్మకి భయపడుతున్నాను.
కాస్త ధైర్యం తెచ్చుకోవాలి అనుకుని లైబ్రరీలో సెటిల్ అయ్యి తన ఫేవరెట్ నవల తీసుకుంది. ఎవరి కంట్లో అయితే పడకూడదో వాళ్ళ కంట్లోనే ఈ బుక్ పడితే వరిని పరిస్థితి ఏంటంటారు మాస్టారు? వాట్ నెక్స్ట్?